అసలు ఈ సృష్టి రహస్యం ఏంటి గురుగారు? ఈ సృష్టి అంటే ఏంటి? సృష్టి రహస్యం అంటే ఫిలాసఫీలో కూడా ఈ సృష్టి రహస్యం ఈ ఫిలాసఫీలో కూడా మొట్టమొదటిగా ఉన్నటువంటిది మన వాళ్ళే గురుగారు. అసలు ఈ చరాచర జగత్తు అంతా కూడా ఎలా ఆవిర్భవించింది అంటే ఏదో భగవంతుడు ఆదివారం నాడు ఒకటి సృష్టించాడు, సోమవారం నాడు ఒకటి సృష్టించాడు అలా చెప్తున్నారు తప్పించి ఖచ్చితంగా ఈ రకంగా వచ్చింది ఈ రకంగా వచ్చింది అని చెప్పినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నిరాకారము నిర్గుణము అయినటువంటి ఆ పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా వచ్చింది అవ్యక్తం, అవ్యక్తం నుంచి మహత్తత్వం, మహత్తత్వం నుంచి అహంకారం, ఆ అహంకారం నుంచే పంచ తన్మాత్రలు వచ్చాయి, వాటి నుంచే పంచభూతాలు వచ్చాయి, ఈ పంచభూతాల నుంచే చరాచర జగత్తంతా కూడా ఏర్పడింది. దేని నుంచి ఎలా ఏర్పడింది, సృష్టి ఎలా వచ్చింది, ఏకగుణ సృష్టి, ద్విగుణ సృష్టి, త్రిగుణ సృష్టి, ఇలా గుణకర్మ విభాగేచ ఈ సృష్టి అంతా కూడా ఏర్పడిపోయింది. అది ఎలా ఏర్పడింది అనేది మన దేశంలో చెప్పినంత గొప్పగా మిగిలినటువంటి ఏ ఫిలాసఫీలోనూ కూడా చెప్పడం జరగల. కాబట్టి అన్నింటిలోనూ మనమే ఉన్నతున్నాం, కానీ మన ఔన్నత్యాన్ని మనమే గుర్తించలేకపోతూ ఉన్నాం. అది మన యొక్క దౌర్భాగ్యం. ఎందుకు దీన్ని సృష్టించాలి అనేది ఎలా ఎలా ప్రారంభమైంది, దాని మూలం ఏంటి తెలుసుకున్నాను. సృష్టి ప్రారంభించాలని ఇక్కడ చాలా విచిత్రమైనటువంటి విషయం ఉంది. మన వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు, గత జన్మలో చేసినటువంటి కర్మని, అంటే ప్రళయం సంభవించినప్పుడు ఈ చరాచర జగత్తులో ఉన్నటువంటి జీవరాశి అంతా కూడా తమ యొక్క కర్మను తాముతో పాటుగా మూటగట్టుకున్నటువంటివి ఆ పరమేశ్వర స్వరూపంలో లీనమైపోయినాయి అన్నారు. బాగుంది, అంతవరకు బాగుంది. అలా లీనమైపోయినటువంటి ఆ జీవరాశి కొంతకాలం తర్వాత మళ్ళీ వాటి యొక్క కర్మని తాము అనుభవించి తాము కూడా ముక్తి పొందటానికి దానికి వీరుగా ఈ సృష్టి చేయాలి అని చెప్పేసి పరమేశ్వర స్వరూపము అనేది భావన చేసింది అన్నారు. అయితే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది. గతంలో చేసినటువంటి కర్మని ఇప్పుడు అనుభవిస్తున్నాము అని చెప్తున్నాం మనం. గతంలో చేసిన కర్మ మొట్టమొదటిగా సృష్టి జరిగినప్పుడు కర్మాంశ గతం అనేది లేదు కదా. రెండోసారి సృష్టి జరిగినప్పుడు గతం ఉంది, మూడోసారి గతం ఉంది, మొట్టమొదటిసారి గతం ఎక్కడుంది? మరి అప్పుడు ఎలా వస్తుంది? అప్పుడు ఏ కర్మ అనుభవించాడు? అప్పుడు ఏం జరిగిందంటే పరమేశ్వర స్వరూపం సృష్టి చేయాలి అనుకుంది, సృష్టి చేసింది. సృష్టి చేసినప్పుడు అందరినీ సమానంగానే సృష్టించింది. ఎవరి దగ్గర ఏ రకమైనటువంటి తారతమ్యాలు లేవు, తేడాలు లేవు, అందరినీ సమానంగా సృష్టించింది. అంటే ఇప్పుడు మనం ఉన్న వాళ్ళందరికీ తలో 100 రూపాయలు పంచిపెట్టాం, ఏ రకమైనటువంటి ఇది కూడా మనకి లేదు. తలో 100 పంచిపెట్టాం. పంచిపెట్టేసిన తర్వాత ఏం చేస్తాం, ఈ డబ్బులు ఖర్చు పెట్టుకునేటటువంటి స్వేచ్ఛ అనేది మీకు ఇచ్చాం. మీ ఇష్టం అయ్యా, మీరు ఎలా కావాలంటే అలా ఖర్చు పెట్టుకోండి అన్నాం. కొంతమంది సవ్యంగా ఉపయోగించారు, కొంతమంది అపసవ్యంగా ఉపయోగించారు, ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉపయోగించారు. ఈ ఉపయోగించడం వల్ల వాళ్ళకి పాపపుణ్యాలు అనేవి వచ్చినాయి. మంచి పనులు చేసినటువంటి వాళ్ళకి పుణ్యం వచ్చింది, చెడు కర్మలు చేసినటువంటి వాళ్ళకి పాపం వచ్చింది. ఇలా రావటంతో ఏమైంది, మళ్ళీ ఈ సృష్టి అయిపోయి మళ్ళీ సృష్టి వచ్చేప్పటికి వీళ్ళ కర్మ అనేది అక్కడ ఏర్పడిపోయింది, సంచిత కర్మ అనేది వచ్చింది. ఆ కర్మని మళ్ళీ అనుభవించడం కోసం ఇక ఈ సృష్టి అంతా కూడా ఇలా ఈ జీవుల యొక్క తారతమ్యం, పశువులు పక్షులు క్రిమికీటకాలు ఇలా రావటము అనేది సంభవించింది అన్నమాట. ఈ రకంగా ఎవరి కర్మని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. ఇవాళ మనం అనుకుంటాం అదేంటండి ఈ చరాచర జగత్తులో ఆ భగవంతుడు ఉన్నాడు కదా, ఒకళ్ళనేమో మనుషులుగా సృష్టించాడు, ఒకళ్ళనేమో దున్నపోతుగా సృష్టించాడు, ఒకళ్ళని పశువులుగా పక్షులుగా, ఇలా ఇదంతా కూడా స్వార్థపూరితమైనటువంటిది. అలా ఏం కాదు. ఎవరి యొక్క కర్మని అనుసరించి వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ, ఆ కర్మని అనుసరించే వాళ్ళ యొక్క శరీర నిర్మాణము అనేది జరిగింది. మానవులుగా పుట్టినటువంటి వాళ్ళంతా కూడా ఒకే రకమైన కర్మ చేశారు అని కాదు. ఇక్కడ చూడండి, కొంతమంది నల్లగా ఉన్నారు, కొంతమంది తెల్లగా ఉన్నారు, కొంతమంది పొలవుగా ఉన్నారు, కొంతమంది పొట్టిగా ఉన్నారు, కొంతమంది బలంగా ఉన్నారు, కొంతమంది బలహీనంగా ఉన్నారు, కొంతమంది అవయవ లోపంతో ఉన్నారు. దీని అందరికీ కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి కర్మే కారణం. కొంతమంది పుడుతూనే కొన్ని అవయవాలు ఉండవు, కొంతమందికి వాళ్ళు పుట్టిన తర్వాత ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ అనేది జరుగుతుంది. అలా యాక్సిడెంట్ జరిగినప్పుడు
వాళ్ళ యొక్క అవయవాలు పోవటం అనేది జరుగుతుంది, అవయవ లోపం అనేది జరుగుతుంది. అంటే అప్పటి నుంచి వాళ్ళకి ఆ కర్మ అనేది అనుభవించవలసిన అవసరం వస్తుంది. ఇలా వాళ్ళు చేసినటువంటి కర్మని అనుసరించి ఇప్పుడు చూడండి, కొంతమంది మనుషులుగా పుట్టారు, 2 కాళ్ళ జీవిగా పుట్టాయి అన్నాం. కొన్ని 4 కాళ్ళ జీవులుగా పశువులుగా పుట్టాయి. మరి కొన్నింటికి 2 కాళ్ళు ఉన్నాయి కానీ చేతులు లేవు. ఆ చేతుల బదులు రెక్కలు వచ్చినాయి, పక్షులుగా వచ్చినాయి. అలాగే కొన్ని అసలు కాళ్ళు లేవు, పాములు లాంటివి, అలా పొట్టతో పాకేటటువంటి జంతువులు వచ్చినాయి. ఇలా రకరకాలైనటువంటి జంతువులు. ఇవన్నిటికీ కారణం ఏమిటి అంటే గతంలో వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ. ఆ కర్మని అనుసరించే ఈ జన్మలో ఈ దేహం అనేది ధరించడం అనేది జరుగుతుంది. ఇప్పుడు పుట్టిన జీవితం గతంలో ఆయన చేసిన కర్మలు అనేవి గుర్తుండదు కదా. గుర్తుండదు. కానీ గుర్తుండవి తను చేసాడో లేదో కూడా తెలియని వాటిని అనుభవించే అవసరం ఏమున్నది? మరి అనుభవించుకుని ఎవడు అనుభవిస్తాడు? మరి తనకు మీరు చేసిన ఎప్పుడు మీకు గుర్తుండండి. మీరు ఎవరికో ఎప్పుడో హాని చేశారు, ఎప్పుడో హాని చేశారు. ఆ హాని అయ్యో నేనేం చేయలేదే అనే అంటారు మీరు. ఎందుకంటే మీకు అవి గుర్తుండవు. గుర్తుంచుకోవాల్సి మంచి పని అయితే మీరు గుర్తుంచుకుంటారు, కానీ చెడు పనులు మీరెందుకు గుర్తుంచుకుంటారు? చెడ్డని అనుభవించండి కదా, అవి మీరే అనుభవించాలి. మీరు చేసినటువంటి చెడు కర్మలు మీరే అనుభవించాలి. తను చేసాడో లేదో తెలియదు, తన గుర్తు కూడా లేదు, కానీ అసలు ఆ రోజున ఒళ్ళు తెలియదు కదండి. ఇప్పుడు ఆ రోజున అక్కర్లేదు. ఇవాళ చూడండి, ఇప్పుడు పశువులు పక్షులు ఏవి కర్మ చేయలేవు. ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడం వరకే వాటికి ఉన్నటువంటిది. కానీ మానవుడు కర్మ చేసే ఉంటే అధికారాన్ని కలిగి ఉన్నాడు. ఈ మానవుడు చూడండి, ఒళ్ళు పోయి తెలియకుండా పక్కవాడి స్థలాన్ని కబ్జా చేస్తున్నాడు, అవునా? పరస్త్రీలను దారుణంగా హింసిస్తూ ఉన్నాడు. వీడు చేయనటువంటి దరిద్ర పనులు ఏమీ లేవు అసలు. మరి ఈ కర్మని అనుభవించాలి అనే సంగతి వీడికి తెలుసు కదా. తెలిసి కూడా వాడు ఏం అక్కర్లేదు, పో నేను నమ్మను ఇవన్నీ, ఇలా కర్మ చేసేస్తున్నాడు. అనుభవించే టైం వచ్చేటప్పటికి అయ్యో నేనేం చేయలేదే, నాకు అసలు ఇవేం తెలియదు, నేను ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడు చేసే చెడు పనులు కూడా గతంలో చేసిన కర్మ అనుసారం చేస్తున్నాడు కదా గురుగారు. చెడు పనులు గతంలో చేసినటువంటి కర్మను అనుసరించేయటల్లా అనుభవించేవి కర్మను అనుసరించేస్తున్నాడు. భగవంతుడు ఏం చేస్తాడంటే 25% ఆ నీకు ఇచ్చినటువంటి ధనాన్ని నువ్వు అంటే నీకు ఆ ఇచ్చిన దీన్ని నువ్వు వినియోగించుకునేటటువంటి అధికారాన్ని నీకు ఇచ్చాడు. నువ్వు వాడుకోమన్నాడు. నీకు 100 రూపాయలు ఇచ్చాడు, ఇందాక చెప్పాం. ఆ 100 రూపాయలు నువ్వు చక్కగా వాడుకోవచ్చు. నీ ఫ్యామిలీ కోసం నువ్వు వాడుకోవచ్చు, పక్క వాళ్ళకి ఎవరికైనా సహాయం చేయడానికి వాడుకోవచ్చు, ఇతరులను చంపేయడానికి వాడుకోవచ్చు. ఈ మానవుడు ఏం చేస్తున్నాడు? తనకు ఉన్నటువంటి శక్తితో ఇతరులను ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తున్నాడు. నేను ఇంకా 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 సంపాదించేసుకోవాలి, అందుకని పక్క వాళ్ళు ఇల్లు కబ్జా చేస్తూ ఉన్నావు, నువ్వు అందరినీ ఏడిపిస్తూ ఉన్నావు, నీ ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నావు. ఎక్కడికి పోతుంది నువ్వు చేసినటువంటి పాపం? గత జన్మ కర్మల వల్ల, గతంలో చేసిన కర్మల వల్ల బాధలో, రోగాల్లో లేదా కష్టాలు నష్టాలు అనుభవిస్తున్న వ్యక్తికి తను ఈ కర్మ ద్వారా నాకు చేసాను కాబట్టి వచ్చిన తెలుసుకుని దాని నుంచి ఏ విధంగా బయటపడాలి గురుగారు? ఆ చేసినటువంటి కర్మ వల్లే ఇప్పుడు నేను ఈ కర్మ అంతా కూడా అనుభవిస్తున్నాను, ఈ బాధలన్నీ దానివల్లే నాకు వస్తున్నాయి అనే విషయం ఇంగిత జ్ఞానం వాడికి ఉండాలి, మానవుడికి ఉండాలి. కానీ ఉండటంలా ఎప్పుడైతే ఆ జ్ఞానం ఉన్నదో అప్పుడు తప్పు చేయడు. నేను గతంలో తప్పు చేశాను, అందుకని ఈ శిక్ష అనుభవిస్తూ ఉన్నాను, ఇప్పుడు మళ్ళీ తప్పు చేస్తే ఇటువంటిదే ఇంకా కొన్ని రెట్లు అనుభవించాల్సి వస్తుంది అనేటటువంటి విషయం కనుక వాడికి తెలిస్తే వాడు ఆ పని చేయడు. దాని మీద వాడికి ఆ బుద్ధి ఉండదు. అది అంతే. ఎందుకనంటే దానికి ఒక సమాధానం లేదు. వాడి యొక్క ప్రవృత్తి ఆ దుర్మార్గమైనటువంటి ప్రవృత్తే ఉంటుంది. ఏమన్నా అంటే ఎంతసేపు భగవంతుడు ఏదో చేశాడు, లేకపోతే ఇంకెవరో చేశారు, దానివల్ల నేను ఇలా ఇబ్బంది పడుతున్నాను అని చెప్పడానికే ప్రయత్నం చేస్తాడు తప్పించి నేను చేసినటువంటి పనుల వల్లే నాకు ఇబ్బంది వస్తుంది. ఇప్పుడు మీరు ఒక్కసారి చూడండి, విలను అనేటటువంటి వాడు అంటే ఏ మానవుడైనా సరే మీరు సంపాదించినటువంటి ధనధాన్యాలు భోగభాగ్యాలు మీరు అనుభవిస్తారు, ఇంకా మిగిలిపోతే మీ పిల్లలు అనుభవిస్తారు, అంతే కదా. అట్లాగే ఇక్కడ కూడా మీరు చేసినటువంటి పాపపుణ్యాలు మీరే అనుభవించాలి, అంతేకాదు మీ పిల్లలు కూడా అనుభవించాలి. మా పిల్లలు కూడా అనుభవిస్తారా? తప్పనిసరిగా అనుభవిస్తారు. ఎట్లా అనుభవిస్తారండి? ఇప్పుడు మీరు సంపాదించిన డబ్బులు మీ పిల్లలు అనుభవించట్లా? అలాగే మీరు చేసినటువంటి పాపపుణ్యాలు, ఇప్పుడు కొంతమంది ఉన్నారు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు, వాళ్ళ పిల్లల్ని చూస్తే
వీళ్ళ నాన్న చాలా గొప్పవాడయ్యా, నమస్కారం పెడతాం. కొంతమంది చూస్తే వీళ్ళ నాన్న వాడు పెద్ద దరిద్రుడురా అంటాం కదా మనం. అది వాడికి అవమానమే కదా. మరి వాళ్ళ నాన్న చేసినటువంటి పాపాన్ని వాడు అనుభవిస్తున్నట్టే కదా. ఇంతకన్నా ఘోరమైనటువంటి పాపాలు అనుభవించే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. ఆ విషయం వాడి తెలుసుకోవాలి. వాడు నాకు తెలియదు కదండి, మేము చెప్తున్నాంగా. ఇప్పుడు మన బట్టి వాడు బోళ్ళు మంది చెప్తున్నారు కదా, నాన్న గతంలో చేసినటువంటి పాపుణ్యాల వల్లేరా నువ్వు ఈ కష్టాలు పడుతూ ఉన్నది అని చెప్తున్నాం కదా. మరి అయినప్పటికీ కూడా మేము తెలుసుకోము, మేము ఇలాగే బిహేవ్ చేస్తాము అంటే వాళ్ళని మనం ఏం చేయలేం కదా. దాని నుంచి బయటపడడానికి ఏ విధంగా వాళ్ళు ఏం చేసుకోవాలి? దేని నుంచి? ఈ కర్మ బాధల నుంచి బయటపడడానికి. గతంలో చేసినటువంటి కర్మనే అనుభవిస్తున్నారు. గతంలో నేను చేసినటువంటి కర్మని అనుభవించక తప్పదండి, అనుభవించక ఏమాత్రము తప్పదు. అయితే మరి అనుభవించకుండా తప్పకపోతే ఇవి ఎందుకండి? తప్పుతాయి. ఎలాగా? దాన్ని నువ్వు పట్టించుకోకుండా వదిలేయగలగాలి. దాన్ని నువ్వు పట్టించుకోకంటే నువ్వు కర్మని అనుభవిస్తూ ఉన్నావు, పాపాన్ని అనుభవిస్తున్నావు, నీ నొప్పిగా ఉంది, అదే నాకు నొప్పిగా ఉన్నది అనేటువంటి మాటను వదిలిపెట్టేయాలి. ఆ భావన అసలు నీకు రానియకూడదు. అదే ఇక్కడ మనం చెప్పేది. మోక్షం పొందటము, కర్మ అనుభవించడం అంటే మనసా వాచ కర్మణ ఎప్పుడైతే నువ్వు అనుభవిస్తావో అప్పుడు మాత్రమే నువ్వు కర్మను అనుభవించినట్టు. శ్రీకృష్ణ పరమాత్ముడికి గాంధారి శాపం పెడుతుంది, ఎవరు మీ యాదవులంతా కూడా నీ కళ్ళ ముందే నాశనం అయిపోతారు అని. కృష్ణుడు ఏడవల, అక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. నా నెత్తిన పాలు పోసే వస్తా అన్నాడు. ఎందుకు రా అంది? వీళ్ళంతా మహావీరులు, వీళ్ళని సంహరించడం ఎలాగో నాకు తెలియటం లేదు, మళ్ళీ వీళ్ళ కోసం నేను కొత్త జన్మ ఎత్తవలసి వస్తుందేమో అని నేను అనుకుంటూ ఉన్నాను. అది కాకుండా నువ్వు నన్ను రక్షించావు, నన్ను ఎత్తిన పాలు పోసావు, ఏంలోనే వాళ్ళంతా చచ్చిపోయేట్టుగా శాపం పెట్టావు, నాకు బోల్డంత హాయిగా ఉంది అన్నాడు. అంటే నేను నాది అనేటటువంటి అహంకార మమకారాలు పూర్తిగా వదిలేయగలిగితే దీనికి నాకు సంబంధం లేదు. అప్పుడు చూడండి, యాదవులంతా మరణించినప్పటికీ కూడా పరమాత్మను హాయిగా కూర్చున్నాడు, పోతే పోయారు అన్నాడు. మరి తన సొంత మేనలుడు, ప్రియాతిపరమైన మేనలుడు అభిమన్యుడు, అతను చచ్చిపోయినప్పుడు కూడా అసలు ఏమీ పట్టించుకోలేదు, పోతే పోయాడు. వాడు పోవాలి అంతే. వీరుడైనంత మాత్రం చేత వాడు అలా ఉండిపోతే, శాశ్వతంగా ఉండిపోతే మరి వాళ్ళని అంతమందించడం ఎట్లాగా? అందుకని అలా గనక మనం పట్టించుకోకుండా వదిలిపెట్టేయగలిగితే అప్పుడు మనకి ఇబ్బంది ఏమి ఉండదు. మరి ఎందుకు గురుగారు మరి ఇన్ని యజ్ఞయాగాదులు, హోమాలు, కర్మలు పోతాయని చెప్పి చేయించడము, లేదా అక్కడి నుంచి మనకి ఇవన్నీ ఇచ్చారని చెప్పడము? అవును, యజ్ఞయాగాది ఇక్కడ ఇది కర్మ సిద్ధాంతం. యజ్ఞయాగాది క్రతువులు చేస్తే ఏమవుతుంది? వాడు ఏమనుకుంటున్నాడు? స్వర్గం వస్తుంది, అంతేగాని మోక్షం రాదు. కర్మలు కనుక చేసినట్లయితే నీకు పాపపుణ్యాలు వస్తాయి. అంటే చెడు కర్మలు చేస్తే పాపం వస్తుంది, మంచి కర్మలు చేస్తే పుణ్యం వస్తుంది. అందుకే దానాలు, ధర్మాలు, యజ్ఞాలు, యాగాలు, పూజలు, క్రతువులు ఇలాంటివి చేస్తే నీకు పుణ్యము అనేది వస్తుంది. తద్వారా నీకు స్వర్గ సుఖాలు వస్తాయి. స్వర్గంలో దీనికి సరిపోయినటువంటి సుఖము అనేది అనుభవించి మళ్ళీ కర్మశేషం అనుభవించడానికి ఈ భూలోకంలో మళ్ళీ జన్మిస్తావు అని చెప్పేసి మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మళ్ళీ పునర్జన్మం ఇక్కడ జన్మించావు, మళ్ళీ కర్మ చేసావు, మళ్ళీ పైకి పోయావు. అది కాదు ఇక్కడ మోక్షం కావాలంటే, అది కాదు కదా. కర్మ వల్ల మోక్షం రాదు. మోక్షం రావాలి అంటే అసలు నువ్వు అన్నింటినీ వదిలిపెట్టేయాలి. నేను నాది అనే అహంకార మమకారాలు పూర్తిగా వదిలిపెట్టేయాలి. ఈ శరీరానికి నాకు సంబంధం అనేది ఏదీ లేదు. దేహం వేరు, నేను వేరు. కష్టాలు వచ్చాయి, కష్టపడుతోంది, రోగం వచ్చింది, కాలు తీసేశారయ్యా, నాది కాదయ్యా. కాలు ఎవరిది? ఆ శరీరం, దేహాంది కాలు. పోతే పోయింది, నాకేంటి? అలా నువ్వు బతకగలిగినటువంటి రోజున పరమాత్ముడు చేసింది అదే. యాదవులంతా మరణించారంటే పోతే పోయారు అన్నాడు. వాళ్ళు ఎలా పోతారో అని నేను చూస్తున్నాను. పోయారు కదా, మంచిదేక. అలా మనం కూడా నాకు దీనికి సంబంధ బాంధవ్యాలు ఏవి లేవు అని నువ్వు భావన చేస్తున్న రోజునే నువ్వు మోక్షం పొందగలుగుతావు. అంతేగాని లేకపోతే నీకు మోక్షం అనేది ఉండదు. గాను కట్టినటువంటి ఎద్దులాగా సంసారం అనే బండి చక్రంలో పడి గిరా 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 తిరుగుతూ ఉంటావు.